ఐటీ చేసుకుని ఎలా కొలా బతికడానికి రాలేదు. అమెరికాని సుస్సు పోయించడానికి వచ్చా. అరుగు ఏం గీత, గరం గరం ఏమన్నా కావాలనా? పోయి మిర్చి బజ్జి పట్టరారా. అవి ఈడెట్ దొరుకుతాయి? ఇక్కడ దొరికితే నువ్వు తెచ్చేదేంది, మేము తెచ్చుకోలేమా? మా దగ్గర పైసలు లేవా? అది కాదే, పాప్కార్న్ లాంటిది ఏమన్నా కావాలేమో అని. పోయి పార్క్లో పిల్లగాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెట్టు. ముందు దోమలు కుడుతున్నాయి, తోలు. దోమలు దోలాలంట. గీత నాకు కోక్. సరే ఏ గీత, అరే అరే హలో, ఏంటి సీరియస్? చదివి జీవితం నా మీద నాకే అసహ్యంగా ఉంది. వాడు మాటతో ఏం చేయలేకపోయా. షాప్లో దానికా? చూడు, నేను అస్సలు అలాంటివి కేర్ చేయను. ఒక మంచి కాజ్ గురించి ట్రై చేసాం, కాలేదు, అంతే. ఏంట్రా గీతకి మళ్ళీ దొరికిపోయావా? పదరా పోదాం, దొరికితే దొబ్బేస్తుంది. సరే బాయ్ రాము. జానకి, ఐమ్ సారీ, రియల్లీ సారీ. కూలింగ్ గ్లాసెస్, కూల్ రాము. రదర్ఫోర్డ్, ప్రేమకు తప్ప కత్తులకి బుల్లెట్లకి భయపడే గుండె కాదురా ఇది. కలుస్తావా? కాల్చావు. పడుస్తావా? పడావు. అన్నయ్య ఎరగ తీసావుగా. అన్నయ్య బయటికి వెళ్ళాలి. కారు కావాలా? మళ్ళీ నువ్వు ఇంకోసారి చేస్తేనే. రదర్ఫోర్డ్, ప్రేమకు తప్ప కత్తులకి బుల్లెట్లకి భయపడే గుండె కాదురా ఇది. కలుస్తావా? కాల్చావు. పడుస్తావా? థ్యాంక్స్ అన్నయ్య. పొద్దున్నే 50 బొక్క. కలకి కళాకారుడికి ప్రైస్ ట్యాగ్ పెట్టకరా. చొక్కాగా పెడతాడు షాప్ వాడు. ఒక్క విడదని తెలియదు. తెల్లవారేదాకా రావనుకున్నాను. జానకితో మాట్లాడుతుంటే టైం తెలవట్లేదురా. అబ్బో, చాలా దూరం వెళ్ళిందే, దారి తప్పుతావు, జాగ్రత్త. ఏంట్రా ఇంకా ఫుడ్ కొట్టలేదా? సెటిల్ అవుతున్నావు? నీ లగ్జరీ మాకు రావద్దు. అరే, నువ్వు ఒక విషయం తెలుసుకోవాలరా, గాలిగోపురాలు కట్టకూడదురా. మీరిద్దరూ నార్త్ సౌత్ పోల్స్ లాంటి వాళ్ళు. మనం చిన్నప్పుడు ఉత్తర దక్షిణ ధృవాలు ఆకర్షించుకోబడును అని చదివాం కదరా. ఇదే పనికి మాలిన తెలివితేటలు ఆపి ముందు నాన్న ఇంటి సంగతి చూడు. డబ్బులు జాగ్రత్త. తప్పమాకరా బాబు, రేపు శాలరీ రాగానే పంపిస్తాలే. ఒక శాలరీ ఇంటికి సరిపోదురా. మరేం చేయమంటారు నన్ను? ఒక పని మీద ఫోకస్ చేయరా. నాన్న డ్రీమా నీ డ్రీమా? ఏంటి రాము గారు ఈరోజు ఫిలాసఫీ? నా ఫిలాసఫీకి బాగా కనెక్ట్ అయినట్టున్నావు. అయినా రాముగారు రోజు ఒకటే వాడు. ఈరోజు నీకు క్విజ్ టెస్ట్. క్విజ్ టెస్టా? ఏంటది? క్వశ్చన్ నెంబర్ 1. ఈ రాముగాడి మంచితనం మీద నీ అభిప్రాయం ఏంటి? మంచి లక్షణాలే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 2. దేవుడు కల్లో కనిపించి ఈ రాముగాడికి నీకు జత కలిపేశాను అని అంటే నువ్వేమంటావు? దేవుడు చెప్పాక చేసేదేముంది? దేవుడికి వచ్చిన ఆలోచన జానకి వస్తే? ఏం లేదుగా. నిన్న రాత్రి సుందరంబాబు క్లాస్ పీకాడు, నీకు నాకు మ్యాచ్ అవుదని. నిజమో కాదో తెలుసుకుందామని. ఈ టెస్ట్ ఐడియా ఎవరిది? అది తిక్క గోపిదా లేక యాక్టర్ ప్రకాష్దా? అంటే రాముగాడికి ఐడియాస్ రావా? నువ్వు ఇంకా ఆన్సర్ చెప్పలేదు. మ్యాచ్ అవుద్దంటావా?
ఏంట్రా బెడంచ్ వాయిస్లో మంచి విషయం ఉంది. ఫిగర్స్ అన్నయ్య? ఫిగర్స్ కాదురా, గీత మై బేబ్. ఓ జానకి గుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటున్నావు, పెద్ద బాగోదా? వస్తాను చూడు. హీరోయిన్ కి ఆప్షన్స్ ఇవ్వలేదా? పే కట్ కుదరదుంది, ఎంట్రీ కట్ అయింది. అలా కాదు నరే డాంగి గారు, మన హీరోయిన్ కైనా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వండి సార్. యూ షుడ్ యూజ్ ద లొకేషన్ ఎఫెక్టివ్లీ. మన నగర ఫాల్ తెలుసు కదా మీకు. ఏది మన పక్కది? యూజ్ ఇట్. ఇదే కదా? ఇదే. ఆ మిడ్ ఆఫ్ ది మిస్ట్ బోర్డు కూడా చూపి. ఇదిగో. ఎగ్జాక్ట్లీ డాంగి గారు, మీరు ఈ మేని తీసుకుని ఆ ఫాల్స్ ని తీసుకపోండి సార్. ఆటోమేటిక్ గా మిస్ట్ వచ్చేస్తుంది. ఆ మిస్ట్ లో హీరోయిన్ బొడ్డు, హీరోయిన్ లిప్స్, హీరోయిన్ ఫేస్ ఎంట్రీ వచ్చేస్తుంది. కుర్రనాలు కేకలు పెట్టేస్తారు సార్. తొలి ప్రేమ తర్వాత బెస్ట్ హీరోయిన్ ఎంట్రీ ఇదే అవుతుంది. 10 years డిస్కస్ చేసుకుంటే దీని గురించి. ఐ ప్రామిస్ యూ, ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. అంతేనంటావా? ఎగ్జాక్ట్లీ. బోట్లో బొడ్డా? మన బడ్జెట్ 2 కోట్లు పెడితే ఈ ఎంట్రీ రావచ్చు. మరి మిగతా సినిమా? బడ్జెట్ బడ్జెట్ బడ్జెట్. డాగే గారు, ఈ సిట్టింగ్ లో సౌండింగ్ సింక్ అవుతుందండి. అరే దత్తు గారు ఫ్యాన్ అంటారు, మరి బడ్జెట్ లిమిట్ అంటారు. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ యార్. ఇప్పుడు ఆ హైలైట్స్ పారాగ్రాఫ్ లో నన్ను ఏం రాయమంటారు? తొలి ప్రేమలో హీరోయిన్ ఎంట్రీ అంటే చిచ్చుబుడ్డి, అమ్మాయి ఎగరటం, ఎగ్జాక్ట్లీ. అదే కదా. ఎడిటింగ్ లో ఎఫెక్ట్ వేసుకుందాం రాజా, ఏమంటావు? అలాగే సార్. చిన్న సినిమాకి టెక్నాలజీని ఎఫెక్టివ్ గా వాడుకోవాలి. అప్పుడే కదా మనీ కంట్రోల్లో ఉండేది. నువ్వు మినిట్స్ లో రాయి రాజా. సెకండ్స్ లో కూడా రాయరా? హాయ్ ప్రకాష్. హాయ్ జానకి. కూలింగ్ గ్లాసెస్ క్యాండిడేటా? హాయ్ జానకి. రాము రాము. కూలింగ్ గ్లాసెస్ కన్వీనియంట్ గా ఉన్నాయా? కొంచెం ఎండగా ఉంది కదా, కదా నిద్రపోయేటప్పుడు మస్ట్గా వాడండి. ఇంకెందుకు తుడుచుకుని లావులు పెట్టేసి. ఎరా మ్యాటర్ ఉన్న ఫిగరేనా? అది అన్నయ్య ఏంటి? ఇందాక నీ గురించి ఎంక్వైరీ చేశాడులే. సో చెప్పమాకరా ప్రకాష్, పుత్తడి బొమ్మలా ఉంటాను. ఎంక్వైరీ ఏంటి? వీళ్ళెంత కోతులో నాకు తెలుసు. ఇజ్జత్ అంతా పోయిందిరా ఇయాలతో. నీకేడుందది? నా రూమ్మేట్ గీత. హాయ్. నమస్తే అండి. ఏందది? ఊరి నుంచి ఇప్పుడే వచ్చినట్టు హాయ్ అనో హలో అనో అనాలి. మర్యాద ఇచ్చినప్పుడు తీసుకో. ఇవ్వని గోపినేమో దేవుడిస్తావు. వాడి మర్యాద నీకు కావాలి. ఇక్కడ నీకు ఇచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు కాకపోతే చాలా మంది ఉన్నారు. సరే గాని ఏం చేయనీకి వచ్చి నువ్వు? పెద్ద తింగరోన్ లెక్కును. షాప్లో పని చేస్తానండి. హర్డ్ జాబా? టెస్టింగ్ నేర్చుకోపోయినా? మనకి కంప్యూటర్స్ పెద్దగా తెలియదండి. తెలిసేదేముంది, బొచ్చలు దోమకానికి వచ్చిన వాళ్ళు కూడా టెస్టింగ్ నేర్చుకొని జాబ్ చేస్తుర్రు. ఓ మనం అట్లొచ్చామా? అయితే మనం చాలా బెటరు. ఎక్స్ట్రాలు ఎక్కువే. ఎరా గోపి, నువ్వైనా చెప్పొచ్చుగా, మంచి జాబున నీకే పెళ్ళైతలే. దుకాణంలో పనిచేస్తే వీడికి ఎట్లయితది? నాకు నువ్వు ఉన్నావుగా. వీడొకడు పెళ్ళనగానే మెలకలు తిరుగుతాడు. సరేలేవే, కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ లేదంటున్నాడుగా. ఇంట్రెస్ట్ అవనికి కావాలి. ఏసీ కింద కూర్చొని ఏబిసిడీలు కొడితే పైసలు వస్తున్నాయా లేదా? దుకాణంలో పొట్లాలు కడితే వస్తాయా? సరే, వీ హ్యావ్ టు గో. హలో. అరే ఎస్ఏ గారు 200 రైస్ బ్యాగులు పంపించారు, దింపు లోపల పెట్టు. 200? నేనేమన్నా కాటాకూలి చేసి ఇక్కడికి వచ్చా అనుకున్నావా? 200 బ్యాగులు అంటే 4-5 గంటలు మడతడిపోద్ది. మరి ఎక్స్ట్రాలు చేయకూడదురా? పోనీ నేను హెల్ప్ రానా? అక్కడ పెట్టే. ఈ సుందరంగా చికాకు పెట్టేస్తున్నాడు. మనం కొత్త ఫ్రెండ్స్ని చూసుకోవాలి. కొత్త ఫ్రెండ్సా? యా. అంటే సెకండ్ హీరోయినా? నీ బడ్జెట్ సరిపోదేమో, చెక్ చేసుకున్నావా? ఈయన పేరు కోటేశ్వరరావు ఎలియాస్ కోటి. ఆయన చూశారండి? ఎక్కడో చూసినట్టుంది. బాగా దివాళా తీసిన ముఖంలో ఉంది. చూడటానికి అరవడు మాదిరిగా ఉన్నాడు. అమెరికాలో కూడా ఆముదం రాసినట్టున్నాడు. కంపు కొడుతుంది. అర్థమవుతుందేమో ఆయనకి. అర్థం అవుతూ సావదు. ఏరా బామర్దే, నేను చెప్పిన మరి ఏం చేశావు? నిన్ను నమ్ముకుంటే నలుగురిలో నన్ను నవ్వులు పాలు చేసేటట్టున్నావు. తిరుగుడే అనుకుంటా. పూరం బూకుల్లోగా రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒని కెలక్క ఎవడికో కాలుద్ది కాల్చి పెడతాడు. తెలుగువారేనా? తెలుగే. ఎవరినో తిడుతున్నట్టున్నారు. మా బామర్ది గాని బే ఏరియాలో ఉంటాడు. మీరు అసలు నంబరే డైల్ చేయలేదు, ఫోన్ రింగ్ అవ్వలేదు. చూసారా, ఇది ఇండియా ఫోన్, ఇక్కడ పనిచేయదు. ఓ సిమ్ మార్చుకోలేదా? ఇది మాత్రం బాగా తెలుసా? ఏంటి నన్ను అరవణ్ చేసినట్టున్నావు? ఇంకా నయం సౌత్ ఆఫ్రికా వన్ చేసావు కాదు. మనకు నోటితో బాగా ఎక్కువ అనుకుంటానే. నేను ఒళ్ళంతా ఆముదం రాసుకున్నానా? ఆముదం కంపు కొడుతుందా?
ఆముదం కాకపోతే ఆవు పంచుకు రాసుకుంటాను. మీరు రాసుకోండి, నోటుతోలు బాగా తగ్గుద్ది. ఏదో సరదాకి నేను సరదాకే. ఎంత కామెడీ చేస్తారనుకున్నా. చాలా జోకులేస్తారే. దరినానా, దరినానా, దరినానా. ఈ కోటిని కాటేయడానికి ఓ బాబు. తెలుగువారు అనుకుంటానండి. కాదు, తులువాళ్ళం. లేదండి, తెలుగు వాళ్ళమే. రండి కూర్చోండి. నా పేరు సుబ్బయ్య అండి. ఐఎమ్ కోటేశ్వరరావు. నా పేరు ఆంజనేయులండి. నా పేరు చిట్టిబాబు. చిట్టు బాబా, చిట్టు బాబా ఏంటే? చిట్టు బాబా అంట. ఏ కోటి ఏంటిది? కోటేశ్వరరావు గారికి కితకిత్తలు ఎక్కువ అనుకుంటాను. మనిషి చూస్తానికి కొండముచ్చలాగున్నాడు, కానీ చేష్టలు కూడా అలాగే ఉన్నాయి. తమరు మాత్రం పేరుకి ఆకారానికి ఏమన్నా పొంతనుందా? చూడడానికి ఏమో సేమ్ పత్రా ఉన్నాడు, పేరేమో చిట్టు బాబు అంట, చిట్టు బాబు. మీరు కొంచెం శాంతించాలి. కోతి కొబ్బరి చెప్పిస్తే ఏదేదో చేసేసినట్టు మా కోటేశ్వరరావు కోపం వస్తే ఏదేదో వాగేస్తాడు. నువ్వేంటే ఆడి సోపెత్తనావు? ఊరుకో. కానీ ఈ కోటికి కొబ్బరి చిప్ప దొరికితే మడత పెట్టుకునే రకం కాదు, చిల్లు పెట్టి వేలు పెట్టి గెలికే రకం. అప్పటికే రాముని కెలుకున్న ఆంజనేయులు కోరికలతో కాలిపోతున్న కోటిని చలార్చడానికి కొట్టుకు తోలుకెళ్ళాడు. కాడు దొక్కేస్తున్నావయ్యా. కోటి చూసేవాళ్ళు కన్నాలేయటానికి వచ్చారనుకుంటారా బాబు? నాది కన్నాలేసి ముఖం అయితే నీ సున్నాలేసి ముఖం. అడుగునాయా వస్తున్నాడు. వచ్చాడు. ఏం బాయ్ బాగున్నాను, రండి బాబాయ్. అవునమ్మా? ఏంటబ్బాయ్? ఏం బాబాయ్ మంచి స్పీడ్ మీద ఉన్నావు. కాలు తొక్కేస్తున్నావు బాబాయ్. సారీ. ఈయన సుబ్బయ్య మాస్టారు, హాయ్. కోటేశ్వరరావు, నమస్తే బాబు. చిట్టిబాబు గారు. ఏంటి కొట్టేశ్వరావు మీదే కాలు తొక్కేస్తున్నావు ఏంటి కదా? అబ్బాయి ఏం లేదు అబ్బాయి, నేను పరిచయం చేసుకుందామని. మరే కోటేశ్వరరావు కింగ్ కావాలని గొడవ చేస్తున్నాడు అబ్బాయి. చేసేద్దాం. ఏ ఊరికి ఏంటి? అమెరికాకి కుదురుద్దేంటి? కోటేశ్వరరావు అలా కోపం తెచ్చుకోకు. చిట్టిబాబు గారిని చూడు ఎలా చిద్విలాసంగా ఉన్నాడు. పెళ్ళం పురిటి నొప్పులు పడుతుంటే మ్యాటికి రమ్మందంట అనేది నన్నైతే ఆడేందుకు సిద్ధివిలాసంగాను, పైగా ఈ సేంపందికి సిగ్గు కూడాను. అబ్బాయ్, కోటేశ్వరరావుకు కింగ్ సిగరెట్ ఉంటే ఇవ్వా? ఆరిని బండబడ అందరూ నాకు సిఫార్సు చేసేవాళ్ళేనా? బతికించు అబ్బాయి. బయటికి కాల్చేసాయి. ఆ సిగరెట్ దాక్కపోతే కాట్ల కుక్కలా కరిచేసేస్తున్నాడు. అన్నట్టు మర్చిపోయాను, మా మాస్టర్ గారికి మిఠాయికి ఇల్లు లాంటిది ఏదైనా. ఇదిగో బాబాయ్. అలాగే Thanks, నాకు అబ్బాయి. కూడా ఆ చేత్తో కింగ్ సిగరెట్ లాంటిది ఏదైనా ఉంటే ఇచ్చేది. తర్వాత కలుసుకుంటాను ఇక్కడ కాదు. తీసుకో. కోటేశ్వరరావుకు మీకు నిమిషం పడకపోయినా టేస్ట్ మాత్రం ఒకటే. భలే కనిపెట్టాలో పెద్ద. అరే ఎవరు ఇల్లు? బాబాయ్ ఇటు సుందరం అని నా చిన్నప్పటి ఫ్రెండ్. అప్పుడే వెళ్ళిపోతున్నారా బాబాయ్? ఏం లంచుకుని పొమ్మంటావు? మళ్ళీ వస్తానులే బాయ్. పదకోటి. వెళ్ళొస్తావా? ఉంటాం. ఓకే బాయ్. నేరేడు పండ్లాగున్నావు నాన్న. నీకు నోటితోలు ఒకటే ఉంది కానీ వెళ్ళిపో. ఏంట్రా అడావుడి? కొంపే రేంజ్లో ఉందో చూద్దాం బావా. ఏ రేంజ్లో ఉందేటి? మరీ అంత సన్నాసుల కొంపలా లేదులే, బాగానే లాగేశారా. లాగాడమ్మా. మనం కూడా 2-3 కొంపలు లాగేయాలి. ఒక కొంపగానే కొన్ని జీవితాలు కాలిపోయినాయి ఇక్కడ. విలేజ్ నుంచి వచ్చాడు, వంట చేస్తాడు అనుకోవద్దు. ఊరికే చూసిపోదామని వచ్చా. కాదు కుదరదు, కూర వండాలి, కూలింగ్ గ్లాసెస్ తీయాలంటే కంపే. నేనే అంటే నాకన్నా ఎదలున్నారా ఇక్కడ కదా? అరే ఇడు గోపి, ఇడు ప్రకాష్, ఇడు రాము. అరే వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండండి రా. అన్నాయి. ఎన్ని కోట్లు లాగేశారేంటి? కోట్ల ఈయన పక్షంలో 4-5 కోట్లు లాగేసి ఉంటారు. డబ్బులేనా? నువ్వు బాగా వేస్ట్ కానీ లెక్కున్నావు. అయినా నేను 2 ఏళ్ళ ముందు వచ్చి ఉంటేనా మా ఊరిలో దారిలో ఎట్టేసేవాడిని. ఇప్పుడైనా ఏమైంది? బాగా సంపాదించి మీ ఊరిని హైవే మీద ఎట్టి. బాగా లేట్ అయిపోయింది అన్నయ్య. రేట్లు కూడా బాగా పెరిగిపోయాయి. ఊరు పక్కనే క్యాపిటల్ అంటున్నారు. అవును, 5 కోట్లు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది అన్నయ్య? నువ్వు ఛాలెంజ్లో చిరంజీవి అయితే సంవత్సరానికి ఓ 50 లక్షలు. అదే మంటేప్ అయితే ఓ 5-10 అంతే. అది నేను ఇక్కడ లేసుకోకముందు లెక్క అన్నయ్య. ఆ రోజుల్లో 50 లక్షలు అయితే ఇప్పుడు ఈజీగా 50 కోట్లు. మెగాస్టార్ 50 కోట్లు, రాముగాడు 5 కోట్లు. బాగానే ఉంది, లాగేచ్చు. కిరాణా కొట్లో పనిచేసి కోట్లు దెబ్బేద్దామనే వెళ్ళి పని చూడరా. అది కాదన్నయ్య, అనడం మర్చిపోయాను. మొన్న బామ్మ ఎలక్షన్స్కి మనం అప్పటిగంటగా టీపీ కూడా మొత్తం అదే టాకు. ఓకే ఓకే.
నాకేం తెలియదు సార్, నేనేం షాప్ పెట్టలేదు సార్. ఎరా టికెట్ బుక్ చేసావా? సంధ్యా సమయాన్ని చేశాను బావా. ఇది చాలా అన్యాయం సార్. ఏదిరా అన్యాయము? మట్టై పాలెంలో మట్ట గుడిసెలేరుకునే నిన్ను ఇక్కడ తీసుకొస్తే నన్ను నన్ను గుడిసేయాలని చూస్తావురా? తిమింగలం తోటి చాప ఎప్పుడు పెట్టుకోకూడదురా. ఈ పాపం ఊరికినే పోదు, తాడు దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడు. బావా ఎల్లి ఆ డోర్ వేసేరా, హీరోగాడు వచ్చేస్తాడేమో, నన్ను నా తల తీసేస్తాడేమో. శివరి శివరి భయంగా ఉందిరా. నువ్వు లేరా సఫాల్ మీద సఫాల్ పెట్టేస్తున్నాడు. లేరా. అరే నన్ను కూడా లేపరా, నీరసంగా ఉంది. ఇడిచిన శాపాలన్నీ తాకేస్తున్నాయంటావా? వీడికి అంత సీన్ లేదు బావా. ఈ రోజు నా మీద గెలవచ్చు, కానీ రేపు ఇంకోటి వస్తాడు, జాగ్రత్త. చాపకి తిమింగలం కొత్త, కానీ తిమింగలానికి చాప కాదురా, జాగ్రత్త. రేయ్ పదరా పద. ఏయ్, బావా చెప్పవా. ఎరా భయపడ్డాడంటావా? మరి పనోడికి కూడా ఇంత బిల్డప్ ఇస్తున్నాడు తేక్కల నాయలు. ఏంటి రాజా, హీరోకి ఇవ్వకుండా విలన్కి ఒక బుల్ ఎంట్రీ పడేసావు? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. అది చిన్న సినిమా కదా, పే ప్యాకేజ్లో 2 ఆప్షన్స్ ఇచ్చాం, హీరోకి విలన్కి. ఐటమ్ సాంగ్ కావాలా, ఎంట్రీ కావాలా? ఐ గాట్ ఇట్. ఫస్ట్ ఆప్షన్ హీరోకి ఇచ్చుంటాడు మనోడు, సాంగ్ స్టీల్ చేస్తాడు. నో, ఫస్ట్ ఆప్షన్ విలన్కే ఇచ్చారు సార్. అప్పుడు ఎంట్రీ ఎప్పుడు వస్తుంది, సాంగ్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది, సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది అని చెప్పాను. ఎంట్రీ ఫస్ట్ హాఫ్లో వస్తుంది కాబట్టి ఎంట్రీనే కావాలన్నాడు. స్మార్ట్ కదా. గుడ్ మార్నింగ్ సార్. ఆడోడు అదే సార్, మన షాప్లోకి రారా. నమస్తే సార్. నువ్వే మట్టైపాలెం నుంచి వచ్చావురా? మట్టపాలెం కాదు సార్, మాది రామాపురం, టీపీగూడెం పక్కనే, వెస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సోదాపు వదిలేస్తే మొత్తం జాగ్రఫీ చెప్పేటట్టున్నావు. వల్లు దగ్గర పెట్టుకొని పని చేయి. ఏదైనా తేడా వచ్చిందా తాట తీసేస్తా. చేపలు తెలుసా? చేపలు తెలియపోవడండి సార్. నేను మా సుందరం బావ మా ఊళ్ళో తెగ పట్టేసేవాళ్ళం. అయినా మన గురించి మనం చెప్పుకోకూడదు, కానీ మనం గేలం వేస్తే తిమింగిలం అయినా గిల్లా గిల్లా తనుకోవాల్సిందే. మరి గోచి పెట్టుకొని చేపలు పట్టుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? సుందరం, ఎవరినైనా మంచి వాడిని తీసుకొని రమ్మంటే ఇలాంటి పరుగుముగ్గుల వాడిని తీసుకొచ్చావేంటి? బాగా నమ్మకంగా ఉంటాడు, పనిలో తేడా ఉండదు సార్. అవును సార్. ఆపు. వచ్చినప్పుడు అందరూ ఇలానే మాట్లాడతారు. 2-3 రోజులు కాగానే మీసాలు మెలికేస్తారు. కుదురుగా పనిచేసుకో. అలాగే సార్. వస్తాను సార్. ఏంటి మీ వాడు మంచి సంగ మీద ఉన్నట్టున్నాడు? ఏంట్రా గొనుక్కుంటున్నారు? మీ గురించే. ఫ్రంట్ ఫేస్ బాస్ అయితే బ్యాక్ బ్రెయిన్ అంతా మీరే అని చెప్తున్నాను సార్. పనిలో తేడా వస్తే పులుస్తే ఇస్తా. మనకు పెడతామే కానీ పెట్టించుకోవడం తెలియదు సార్. ఏంట్రదే? పులుసు సార్, పులుసు. సార్ నేను షాప్ చూపిస్తాను. వీడికి మౌత్ దుడత బాగా ఉన్నట్టుంది, తగ్గించుకోమను, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. కొత్త కదా సార్, నేను చెప్తాను పదరా. ఇంత దూలటంగా ఉంది, ఇంకా వీడేం పని చేస్తాడు? వేసాడ్రా బ్యాండ్, బాగా పప్ప ఇస్తాడు బలేగా బ్యాండ్. అరే ఏం జరుగుతుందిరా? వీడికి 2-3 నెలలు అడ్వాన్స్ కావాలండి బావా. డాలర్ ఫిగర్ కి డైమండ్ నెక్లెస్ ఇస్తావు కదా, ఇవ్వరా? బాగా ఇవ్వు. డాలర్ ఫిగరు డైమండ్ నెక్లెస్. అది సెన్సార్ కోసం సేఫ్ లైన్. యాక్చువల్ గా దమ్మి కేగన్ సమరు బాగా తెరిచి పెట్టావు కదా, ఇవ్వరా? ఇవ్వు. సేఫా తొక్క దీనమ్మాయి లైన్ కేకయ్యా, దమ్మిడి. ఇది బాగుందయ్యా. బీప్స్ బ్లర్స్ ఇవన్నీ ఎంత తెస్తే అంత బెటర్ అయ్యా. ఆడియన్స్ క్యూరియాసిటీ సస్టైన్ అవుద్ది. మోర్ బీప్స్ మోర్ బస్. అరే ఎవడైనా కౌంటర్ షెల్ఫ్ ఇలా వదిలేస్తాడ్రా? స్టాక్ పెట్టావు. ఈయనే సార్ అలా వదిలిపెట్టేమన్నారు. నేనెప్పుడు చెప్పానురా బా, ఈడి టంగ్ బాగా వంకర, అన్ని అబద్ధాలే చెప్తాడు. నేను మీరేగా చెప్పారు, అబద్ధాలని మాకండి, మా ఇంట వంట లేదు. ఈ ఎక్స్ట్రాలకి ఏం తక్కువ లేదు. పని చేయమంటే ఎప్పుడు ఏదో ఒకటి చెప్తాడు. మరి పని నేను చేయకపోతే మీరు చేస్తున్నారేంటి? ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అరే ఆడు పని చేస్తే నువ్వేం చేస్తావురా? అడ్వాన్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తావా? ఇంకోసారి ఇలా జరిగిందనుకో, మీ ఊరికి వెళ్ళి గోచి పెట్టుకొని చేపలు పట్టుకుంది కానీ. హలో, యా స్పీకింగ్. చెప్పండి. అలాగే అలాగే నేను కనుక్కొని మీకు ఫోన్ చేస్తాను. నా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం ఉండదు. సరే.
బావా ఈ టికెట్ ఇచ్చాలి ఎంత ఎక్స్ట్రా అనుకున్నావు? పనోడు డాన్స్ కడితే ఆడి తప్పనర్రా మనల్ని అంటారు. నేర్చుకోరా. ఏంటి బావా డాన్సా? ప్రేమోకేనా? మస్త్. అది లెక్క. అన్నయ్య మా వాళ్ళే అనుకున్నా, ఇక్కడ కూడా ఆడతారా పేక? అది రాము ఇట్రారా. ఈ దునియా మొత్తం ఆడి ఒక ఆట చెప్పరా. క్రికెట్ అన్నయ్య అనుకున్నా నీ ముఖానికి అంతకన్నా వేరేం తెలుస్తుంది. ఈ దునియాలో ఎన్ని దేశాలు ఉన్నాయి ఎరకనా రా? తెలీదన్నయ్య. రే ప్రకాష్ ఎందా మనం చెప్పినట్టు నువ్వు యాదలేదు అంటే నీకు తెలీదు అన్నయ్య? ఎన్నని యాద పెట్టుకుంటాం రా. ఓ మొత్తం 195 అనుకుంటా. అనుకున్నాడు ఏంద్రో చక్కగా చెప్పలేవా? 195. 195 ఆడి తెలుసారా? పేకరా పేక. పేకాట దునియా మొత్తాంది. దీంట్లో ప్రాంతీయ భేదాలు లేవు, రిలీజన్ ఫీలింగ్స్ లేవు, క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు. నువ్వు కొత్తగా మా ఊర్లోనే అనుకున్నా ఈడ కూడా ఆడతారా? పేకలో లోకల్ ఫీలింగ్స్ దామాక ప్లేయర్స్ మనోభావాలు దెబ్బతింటాయి. ఆడు పడుకొని అరగంట అయింది. నువ్వు నా దగ్గర బాగానే డెవలప్ అయ్యావరా. షో చిని ఫుల్ కౌంట్ లైఫ్ లేదు. ఆడ షో అంటే నమ్మేశాడు పిచ్చిన. చా ఇదంతా ఈ రాముగాడే పెట్టుంటాడు. చేత్తద్వా దేని ఎక్కడ పెట్టాలో తెలియదు. ఏం కావాలి? రాము రాము కస్టమర్ వచ్చాడు చూడరా. సార్ వస్తున్నా. మీరు? ఈ షాప్ మాదే, వాడు ఇక్కడ పనోడు. ఓ నైస్ మీటింగ్ యూ. జానకి. ఎస్జే. మేము విలేజ్ చిల్డ్రన్ ఫౌండేషన్కి, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఫౌండేషన్కి ఫండ్స్ రేస్ చేస్తున్నాం. సో ఈ బాక్సెస్ మీ షాప్లో కూడా పెడదామని. నో నో మా కస్టమర్స్ మీ ఫోర్స్ సేమ్ సారీ. ఫోర్స్ చేయనక్కర్లేదండి, ఇది వాలంటరీ ప్రోగ్రామ్. నచ్చిన వాళ్ళే వేస్తారు. కుదరదు, ఇదేం ధర్మసత్రం కాదు ఎవడు పడితే వాడు వచ్చి డబ్బాలు పెట్టేయడానికి. రాము పర్వాలేదన్నాడు. వాడేవాడు చెప్పడానికి. ఏరా వచ్చి 2 నెలలు కూడా కాలేదు అప్పుడే సైడ్ వ్యాపారం మొదలెట్టావా? సైడ్ వ్యాపారం ఏంటండి? మరీ ఇన్నోసెంట్ మొహం పెట్టకరా. బాక్సులు తీసుకొచ్చింది అమ్మాయి. ఓ మంచి పనే కదా అని. నీ సోకుకి ఊరంతా పౌడర్ అద్దేస్తావా? వేస్ట్ ఫెలో. మిమ్మల్ని అందరినీ మేపడమే మాకు పెద్ద చారిటీ. ఇలాంటి పత్తి వ్యాపారాలు ఎప్పుడు పెట్టమాకు. పెట్టావనుకో నువ్వు కూడా ఇలా బాక్సులు తీసుకొని బిచ్చం ఎత్తుకోవాల్సి వస్తుంది. నువ్వు వెళ్ళవమ్మా. ఆ డబ్బులు తెచ్చింది వీడేంటో పెడతాడంట. నీలాంటి వాడికి సముద్రాలు దాటొచ్చిన సంస్కారం మాత్రం రాదు. అచ్చా నేను 100% ఒరిజినల్, నో ఫ్లేవర్స్ యాడెడ్. గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఓ ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై స్టోర్. ఎరా మంచిగా ఆయనే పట్టావురా. సార్ మాట జారద్దు. ఏంట్రో నిన్నంటే దానికి కోపం వచ్చింది, దాన్నంటే నీకు పడుచుకొచ్చింది. బాక్స్లేనా కూడా ముగించావా? దరువు పడాలంటే రామగడితో పెట్టుకోరా. ఏంట్రా నువ్వు పిక్కేది? నేను తలుచుకుంటే మీ ఊరిలో మట్టి పిసుక్కుంటావు. ఏయ్, ఏం జరుగుతుంది? బావా దేన్నో తీసుకొచ్చి చారిటీ బాక్సులు పెట్టిస్తాడు. అది కాదు సార్. ఏయ్, నోర్మోయ్ పెత్తనం చేయమాక. వెళ్ళి పని చేయి. రైస్ బ్యాగ్ లోడ్ వస్తుంది, దింపు. అలాగే సార్. బావా వాడు నా చుక్క పట్టుకుంటే ఏమనుకుంటా ఊరుకుంటావేంటి? ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో ఎప్పుడు నేర్చుకుంటావురా? ఇలాంటోడికి ఆకలి లేకుండా కష్టం వచ్చినా, ఫైన్ లేకుండా పనిష్మెంట్ ఇచ్చినా నొప్పి తెలీదురా. 2-3 నెలల జీతం తొక్కిపెట్టు. టైం వచ్చినప్పుడు తొక్కేద్దాం. జీతం ఇవ్వకుండా అంటే గొడవ చేస్తాడేమో బావా. చా 10వ పరకు ఇచ్చి పిట్ట కథ చెప్పరా, చెప్తానా అలా. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? ఏంటి బావా పిట్ట కదా? నేను అందరిలాగా